ఇది మొత్తం తీసుకోండి, ఇవన్నీ తీసుకొని వెండి ఇవ్వండి నాకు. నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఏమైంది సార్? ఏమైందా? 2025లో వెండి ఎంత ఉంది? కేజీ 93,000. 2026లో 3 లక్షలు దాటేసింది కదా. ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 2019లో కేజీ వెండి ఎంత? 40,600. అప్పటి నుండి ఇప్పటి వరకు వెండి రేటు ఎంత పెరిగినట్టు? 6 రెట్లు పెరిగింది. అంటే 600%. కానీ ఈ బంగారం 2019లో ఎంత ఉండేది? 10 గ్రాములకి 35,220 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 1,48,000. అంటే ఎంత పెరిగినట్టు? 4 రెట్లు పెరిగింది. అంటే 400% కదా. కానీ వెండి గోల్డ్ కన్నా 200% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కదా. సో ఈ రోజు వెండే రేపటి నా గోల్డ్. సరేనండి, ఈ టోటల్ గోల్డ్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇదా 1 కోటి. దీన్ని మీరు ఇప్పుడు అమ్మినట్లయితే 98 to 99% తిరిగి దొరుకుతుంది. అదే మీరు వెండి ఇచ్చినట్లయితే మాక్సిమం 60% దొరకచ్చు. 60% అంటే 60 లక్షల. ఇదేం స్కాము? ఇది స్కామ్ కాదు సార్. మీరు కూడా ప్రీషియస్ మెటల్స్ కొనుగోలు చేసే ముందు వాటి యొక్క బైబ్యాక్ రేట్ ఏముంది దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. లేదు ఇన్వెస్ట్మెంటే మీ ఉద్దేశం అన్నట్లయితే ఫిజికల్ గోల్డ్ కాకుండా వేరే లో కాస్ట్ ఆప్షన్స్ ని ఎంచుకోండి. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, జిఎస్టీ ఇవన్నీ పే చేయాలి. అదే గోల్డ్ ఆర్ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అని చూసుకున్నట్లయితే వీటిపైన ఛార్జెస్, వేస్టేజ్ ఉండవు. ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే ఉంటుంది. ఈ నగల ఛార్జెస్ కి కంపేర్ చేస్తే చాలా తక్కువ. బాస్ వాలా, బీ ద బాస్.